మనకి ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ సిరీస్లో బాగా క్రెడిట్ దక్కింది ఎవరికి? సిరాజ్కి, అదేవిధంగా శుభ్మన్ గిల్కి కదా. కానీ మరి ఎంత చేసినా సరే ఒక ప్లేయర్కి మాత్రం క్రెడిట్ దక్కలేదు. ఆ ప్లేయర్ ఎవరో కాదు, రవీంద్ర జడేజా. సో మరి జడేజా గురించి నేను చెప్తాను కాదు, సచిన్ టెండూల్కర్ చెప్తా ఉన్నాడు. అయితే మరి ఈ సిరీస్ మొత్తంలో చూసుకుంటే జడేజా పర్ఫార్మెన్స్, అతను బౌలింగ్లో చూసుకుంటే ఏకంగా 7 వికెట్స్ తీశాడు. దాని తర్వాత బ్యాటింగ్లో చూసుకుంటే మొత్తం 5 టెస్ట్ మ్యాచ్లు ఆడి ఏకంగా 516 రన్స్ చేశాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా అతను ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేశాడు అని చెప్పి. సో దీని గురించే సచిన్ టెండూల్కర్ కూడా చెప్తున్నాడు. మరి ఈ సిరీస్లో చూసుకుంటే బ్యాటింగ్తో అదేవిధంగా బౌలింగ్తో రెండింటి పరంగా కూడా ఆకట్టుకున్నాడు. మరి అతనికి ఈ సిరీస్లో ఇంత చేసినా సరే అతనికి క్రెడిట్ దక్కలేదనే చెప్తాను. సో అతను ఒక అండర్ రేటెడ్ ప్లేయర్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. సో దాంతోపాటు సచిన్ అంటుంది ఏంటంటే, మీరు ఈ ఒక్క సిరీస్ అనుకోవచ్చు, ఈ ఒక్క సిరీస్ కాదు, అంతకుముందు చాలా సిరీస్లో కూడా ఇదే విధంగా చేసేవాడు, కాకపోతే ఎవరు కూడా గుర్తించేవాళ్ళు కాదు. సో మరి టీం మొత్తం కూడా కొలాప్స్ అయినా సరే అతడు నేనున్నానని చెప్పేసి టీం కోసం నిలబడతాడు. అంతకుముందు ఇది మనం న్యూజిలాండ్ మీద 2019 ఓడిఐ వరల్డ్ కప్ సెమీఫైనల్లో కూడా చూసాము. సో అప్పుడు కూడా మొత్తం టీం మొత్తం కొలాప్స్ అయినా సరే నేనున్నా అని చెప్పాడు. దాని తర్వాత వచ్చేసరికి సిఎస్కే మీద గుజరాత్ టైటన్స్ మీద అప్పుడు ఏది ఐపీఎల్ ట్రోఫీ కొట్టిందంటే దానికి మెయిన్ రీజన్ ఎవరు? లాస్ట్ 2 బాల్స్లో 6-4 కొట్టి మ్యాచ్ని గెలిపించింది కూడా జడేజానే కదా. సో ఈ విధంగా టీం మొత్తం కొలాప్స్ అయినా సరే నేనున్నాను అని చెప్పేసి ముందుకు వస్తూ ఉంటాడు. సో మరి అయినా సరే అతనికి క్రెడిట్ దక్కలేదు అని చెప్పేసి మరి జడేజా గురించి అయితే మాట్లాడటం జరిగిందనమాట.